జగన్ గారు ఈ ఎన్నికల్లో అతి ఘోరంగా ఓడిపోవడానికి గల ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్ గారు మాత్రమే. ఇక్కడ మనం ఎలక్షన్స్నో లేక ఈవీఎంస్నో లేకపోతే ప్రతిపక్షాలనో లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ కలయిక ద్వారానో ఇవన్నిటి రీజన్స్ అవ్వచ్చు గాక, బట్ ద మెయిన్ రీజన్ వచ్చేసి జగన్ గారు మాత్రమే. జగన్ గారు సీఎం అయిన తర్వాత తనకు ప్రజలకు చేయదలిచినవన్నీ పథకాల ద్వారా ఇచ్చాడు, ఒప్పుకుంటాను. కానీ తను పథకాలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఆర్ దే హ్యాపీ ఆర్ నాట్, వాటి పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, జనాలు ఏమనుకుంటున్నారు, జనాలతో తనకున్న అటాచ్మెంట్ని తనకున్న ఎమోషనల్ బాండింగ్ని కోల్పోయారు. ఎస్పెషలీ లాస్ట్ 2 yearsలో ఎలక్షన్స్ వచ్చే కొద్దీ ఏదో 6 నెలల క్రితం 6 నెలల ముందో 4 నెలల ముందో రావడం కాదు, లాస్ట్ 2 సంవత్సరాలలో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఈ ఐప్యాక్ను నమ్ముకోవడమో లేకపోతే సజ్జల గారిని నమ్ముకోవడమో లేకపోతే ఇంకొకరినో నమ్ముకోవడమో కాకుండా డైరెక్ట్గా జనాలతో తను కమ్యూనికేట్ కావడం మానేశాడు. అండ్ మీడియాని ఫేస్ చేయకుండా ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో తనకు జనాలు ఏమనుకుంటున్నారనేది తెలియలేదు. సో ఇక్కడ మనం ఎవరినన్నా బ్లేమ్ చేయాలంటే అది మన లీడర్నే చేయాలి. కారణాలు ఏవైనా కావచ్చు, డెసిషన్ తీసుకునేది మటుకు లీడరే కదా. 2019లో జగన్ గారు గెలిచినప్పుడు కంప్లీట్ క్రెడిట్ వీ హ్యావ్ గివెన్ టు జగన్ గారు మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ఇంతగా ఓడిపోయారంటే ఆ ఓడిపోయినందుకు మొదటి కారణం జగన్ గారే. జగన్ గారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమండి. మీరు ఇప్పుడు కాకపోయినా 2029లో కానీ 2034లో కానీ రావడానికి మీకు ఏజ్ ఉంది. చంద్రబాబు గారికి ఏజ్ లేదు. మొదటిది, మీరు జనాల్లోకి రండి. ఒక 6 నెలలు టైం ఇచ్చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తన పని తాను చేసుకోమని టైం ఇచ్చేసి ఒక 4 నెలల తర్వాత లేకపోతే ఒక 3 నెలల తర్వాత నుంచే మీరు జనాల్లోకి రండి. జనాల్లోకి వచ్చి జనాలు ఏమనుకుంటున్నారు, ఏ రీజన్స్ వల్ల తను ఓడిపోయాడు డైరెక్ట్గా జనాల నుంచే తెలుసుకోండి. చాలాసార్లు మనం ఏం చూస్తామంటే ఒక ప్రభుత్వం ఒక పార్టీ గెలిచిన తర్వాత రచ్చబండకి వెళ్తారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత రచ్చబండ చేశారు. ఎందుకు, నేను ఇంతగా చేసినప్పటికి కూడా నేను జస్ట్ పాస్ అయ్యాను అనే అభిప్రాయంతో తను రచ్చబండ పెట్టి డైరెక్ట్గా ప్రజల నుంచి తెలుసుకోవాలనుకున్నారు. జగన్ గారు ఇప్పుడు అదే పని మీరు చేయాలి. ఇక్కడ కేవలం ద డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మీ ఫాదర్ గారు రాజశేఖర రెడ్డి గారు గెలిచి వెళ్దామనుకున్నారు. మీరు ఇప్పుడు జనాలతో మాట్లాడటానికి జనాల అటాచ్మెంట్ని మళ్ళా పొందడానికి మీరు ఒక రచ్చబండ చేయండి. ఒక రచ్చబండ పెట్టి అక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోండి. ఇంత సంక్షేమం చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా నేను జనాలకి రీచ్ అవ్వలేకపోయాను, ఏ రీజన్స్ వల్ల నేను ఓడిపోయాను అనేది తెలుసుకోండి. అప్పుడు మీకు ఏం చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. ఇది ఒక సామాన్యునిగా మీకు ఒక ఆకాశ రామన్నగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్ గారు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్, కమ్ టు ద పబ్లిక్. ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వండి. ప్రజలేనండి గెలిపించేది ఎవరినైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఓడించాలన్నా గెలిపించాలన్నా అది కేవలం ప్రజలు మాత్రమే. సో మీరు ప్రజల మధ్యకి వస్తారని, ప్రజలతో మళ్ళీ మమేకం అవుతారని, ప్రజల పల్స్ పట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.